హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 42వ పాదము 42nd పాద నేర్చుకుందాము. వ్యవసాయ, వ్యవస్థాన, సంస్థాన, స్థానద, ధ్రువ, పరర్ధి, పరమస్పష్ట, తుష్ట, పుష్ట, శుభేక్షణ. వ్యవసాయ కేవలము జ్ఞానమే స్వరూపంగా గలవాడు. నిరంతరము ఏం చేస్తుంటాడు? పరమాత్మ జగత్తు యొక్క అభ్యుదయానికై శ్రమించే కృషీవలుడనమాట. ఎక్కడ ఆగకుండా నిరంతరము కూడా ఈ జగత్తు యొక్క అభ్యుదయానికి, అభివృద్ధికి శ్రమిస్తూ ఉంటాడనమాట. అందుకని వ్యవసాయ అని అంటారు. వ్యవస్థాన జగత్ నిర్వాహకుడు. ఇందాక చూసాం కదా మనం, వ్యవసాయ అంటే జగత్తు యొక్క అభ్యుదయానికి శ్రమించే కృషీవలుడు, ఎప్పుడూ అభ్యుదయానికి శ్రమిస్తూ ఉంటాడు ఈ జగత్తుకి అని చూసాము. ఇప్పుడు వ్యవస్థాన అంటే జగత్ నిర్వాహకుడు. ఎలా చేస్తున్నాడు? చక్కగా నిర్వహణ వ్యవస్థ ఎవరిలో ఉందో అతడే ఈ జగత్ నిర్వాహకుడు. తానే ఏం చేస్తుంటాడు? తానే తన యందే ఈ సర్వభూతాలను, సర్వజీవులను, ఇంకా బ్రహ్మాండాలను సృష్టించి నిర్వహణ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా తన యందే లీనమొనర్స్తున్న ఒక అద్భుతమైన జగత్ నిర్వాహకుడు కాబట్టి వ్యవస్థాన అని అంటారు. సంస్థాన ప్రళయకాలములో సర్వజీవులకు స్థానమై ఉన్నవాడు లేదా శాశ్వతమైన ఉనికిని గలవాడు. సంస్థాన అంటే స్థానద, వన్ హూ కన్ఫర్స్ ద రైట్ అబోర్డ్, అర్హతకు తగిన స్థానాన్ని ఇచ్చేవాడు. అంటే ఏంటి? జీవులు, సకల జీవులు, సర్వభూతాలు కూడాను వారు చేసుకున్న కర్మానుసారాన్ని బట్టి, అంటే వారు చేసుకున్న కర్మలను బట్టి తగిన ఫలాలను ఇచ్చేవాడు, తగిన స్థానాన్ని కలుగజేసేవాడు, కలుగజేసినవాడు కాబట్టి స్థానదః అని అంటారు. ధ్రువ స్థిరమైనవాడు, నాశరహితుడు. పరర్ధి పరమైశ్వర్యము కలవాడు. పరమస్పష్ట, పరమ అంటే చాలా గొప్ప కదా, స్పష్ట అంటే క్లారిటీ, శుద్ధ జ్ఞానమే తన స్వరూపంగా కలవాడు లేదా స్పష్టంగా తన సర్వోత్కృష్టతను తెలియబరచువాడు, అంటే తన గొప్పతనాన్ని తెలియపరిచేవాడు కాబట్టి పరమస్పష్ట అని అంటారు. తుష్ట పరమానంద స్వరూపుడనమాట. పుష్ట పరిపూర్ణుడు. శుభేక్షణ శుభకరమైన దృష్టి కలవాడు. దృష్టి అంటే చూపు. ఆయన చూపు ఎటువంటిదో చెప్తున్నారు. ఆయన దృష్టి, ఆయన చూపు నరులకు, జీవులకు శుభప్రదమైనది. మోక్షగాములకు అంటే మోక్షాన్ని కోరుకునేటటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందిట ఆయన చూపు. అలాగే మనలాంటి వారికి, ప్రాపంచికమైన సుఖాలు కోరుకునే మనలాంటి వారికి ఆయన చూపు ఆ ప్రాపంచికమైన సుఖాలను లభింపజేస్తుందిట. పాపాత్ములను పవిత్రం చేస్తాడనమాట ఆయన చూపుతోటి. ఇంకా ఏంటిట, ఎలా ఉంది ఆయన చూపు? సకల సందేహాలు తొలగించి హృదయములోని అవిద్యను, అవిద్య అంటే అజ్ఞానము, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపచేస్తుందన్నమాట ఆయన చూపు. అంత చక్కటి చూపు అన్నమాట. శుభేక్షణ అని అందుకనే అంటారు. పాదం మొత్తము చదువుదాము. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. ఈ పాదాన్ని పుబ్బా నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 43వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.